అంటే తిరిగి మనం ఏదేది దేవునికి అపచారం జరిగిందని మనం చెప్తే మనం అపాలజీ చెప్పమనే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సాక్ష్యాధారాలు కూడా కొన్ని చూపిస్తాను. నెక్స్ట్ సిట్టు చాలా క్లియర్గా చెప్పారు అధ్యక్ష. ఇది 35వ పేజీలో మీరు చూస్తే 4/7/24 respectively and the same were accepted with earlier procedure and మాట్లాడుతూ the sample were drawn from 2 tankers on 6/7/24 and 2 tankers on 12/7/24 and forwarded to NDB Golf Lab. TTD received the NDB Golf test reports on 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fat. Thus, AR Dairy Food Private Limited, A1 Dundigal is by supplying. అంటే క్లియర్గా వాళ్ళ రిపోర్ట్లో కూడా ఆ రిపోర్ట్ని కోట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఇక్కడ జరిగిందే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఎందుకు నేను కుట్ర అని మాట్లాడానంటే ఒక డెలిబరేట్గా మొట్టమొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీయడానికే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇది కల్తీ లడ్డు ఒక విషయం, కెమికల్తో తయారు చేసిన ఘీ ఒక విషయం. ఇక్కడ మీరు చూస్తే అన్యమత ప్రచారం. ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుమలకి తిరుపతికి టికెట్ 22/8/2019లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన చూస్తే ఫ్రంట్లో ఇది ఉంటుంది, బ్యాక్కు పోతే తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకి పవిత్ర జెరూసలం యాత్ర. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం విధానం అడుగుతాను. అందుకే నేను కుట్ర అని అంటున్నా. ఇది డెలిబరేట్గా చేశారంటున్నాను. మనం ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందడం కాదు ఇక్కడ. ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. అది ఈరోజు మళ్ళీ 94%తో గెలిచి హౌస్లోకి వచ్చామంటే అది వెంకటేశ్వర స్వామి కృప అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. ఇది ఒక టెన్షన్. ఏదైనా సరే ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం అనుకుంటున్నాం, చాలామంది మాట్లాడారు, ఇందులో కూడా వీళ్ళు చూశాను నేను. ఓసారి అయితే విగ్రహమే కదా, ఏముంది, దేవాలయాల గురించి చులకనగా మాట్లాడే సందర్భాలు కూడా చూసాం. మనం అందరం ఆవేదన పొందాం. ఇలాంటివన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి దేశం. నెక్స్ట్ 2018 పింక్ డైమండ్ చోరీ అయిందని ప్రచారం చేశారు. అందులో కూడా దేశ ఎక్కడ కూడా పింక్ డైమండ్ లేదని చాలా క్లియర్గా చెప్పారు. ఆ రోజు కావాలని అప్రతిష్ట పాలు చేయాలని ఆ పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేస్తే అదే ఇప్పుడు కొంతమంది మెంబర్లను ఆ రోజే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ రోజే పట్టుకొచ్చుంటే ఇచ్చిన వాళ్ళని చాలా కరెక్ట్గా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరినీ మీరు చూస్తే అధ్యక్ష ఆ మాట చెప్తే మనం డెమోక్రటిక్గా పోవాలని దీనిపైన పరువు నష్టం దావా వేసాం. 100 కోట్లకి వేసాం. గవర్నమెంట్ వస్తానే కేసు విత్డ్రా చేసుకుంటే మళ్ళీ ప్రైవేట్గా ఇంప్లీడ్ అయ్యాం. ఇంప్లీడ్ అయ్యి దాని మీద ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్కి వచ్చాం. అంటే ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయాలని ఆలోచిస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆలోచిస్తే దిశ ఇది ఒకసారి చూస్తే రాజకీయ పునరావాస సెంటర్గా తయారు చేశారు. టీటీడీలో 29 మందితో మనం ఇదేస్తే వీళ్ళు వస్తాను జంబో బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు. ఆ జీవో ప్రకారం 519 ద్వారా 2021లో 50 మందికి టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానికులు వేసి మొత్తం 85 మంది చేరారు. అంటే టీటీడీలో 85 మంది మెంబర్లు వేసి వీళ్ళు ఇష్టానుసారంగా
ఇది చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు దాని మీద జీవో కూడా మీరు చూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కాన్స్టిట్యూట్ చేసిన బోర్డుని కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ వీళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మీరే ఫైట్ చేశారా? థ్యాంక్ యూ అధ్యక్ష. దెన్ నెక్స్ట్, ఇవి కాకుండా అధ్యక్ష నేను ముందే చెప్పాను, ఉండిలో విదేశీ కరెన్సీ పరకామణి. అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి దగ్గర పరకామణిలో అవినీతి జరిగితే సెటిల్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఒకసారి చూస్తే లోక్ అదాలత్ పంపించి రాజీ చేపించే పరిస్థితికి వచ్చారు. దాన్ని చులకనగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏముంది, కొంత తీసుకుని చాలా తక్కువ $900 తీసుకున్నారు, చాలా చిన్న నేరం. ఆయన తీసుకునేది కాకుండా ఆయన ఉండే డబ్బుల్ని వెంకటేశ్వర స్వామికి దానం చేశాడని అంటే ఎంత అవహేళన అడుగుతాను నేను. ఇవన్నీ ఒక ఇన్సిడెంట్ కాదు అధ్యక్ష, మొత్తం ఇవన్నీ చూస్తే ఒకటి కాకుండా సీరియస్ ఆఫ్ తప్పులు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. నెక్స్ట్, ఇక్కడ ఇంకోటి అధ్యక్ష, మీరు చూస్తే తిరుమల ఆచారాలని మనం అందరం పాటిస్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నమ్మకం ఉంటే ఏ మతస్థులను రావచ్చు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ప్రార్థనాలయాల్లో వాళ్ళ విశ్వాసాల్ని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఒక నిబద్ధత, ఏ అన్య మతస్థులైనా సరే రావచ్చు, నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇస్తే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అది నమ్మకం ఉందని సంతకం పెట్టమంటే నెక్స్ట్ మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజు 2000 నెక్స్ట్ అదే క్యాన్సిల్ చేశారు. 2017 వీళ్ళు పోతే వాళ్ళు ఇచ్చి సంతకం పెట్టమంటే ఇవ్వకపోతే అది క్యాన్సిల్ అని రికార్డులో పెట్టుకున్నారు. అంటే దౌర్జన్యంగా లోపలికి వెళ్ళడం, మనోభావాలు దెబ్బతినడం, అధికార దుర్వినియోగం చేయడం. అదే అధికారం లేకపోతే అనిస్తారు దేశ రానియరు. అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒక పార్టీ అధినేత కాబట్టి అక్కడుండే